యాక్షన్కి అలవాటు పడుతున్నారు కదా, పోస్ట్ తమ్ముడు ఇది. సో దీని తర్వాత మీ గోయింగ్ ఫార్వర్డ్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫుల్ యాక్షన్, స్టార్టింగ్ నుంచే కొట్టేస్తుంటా. నో ఇట్ జస్ట్ హ్యాపెన్, అలా అయింది అంటే. కానీ బాగుంది ఇది. ఏంటి అందరూ చూసి ఏది అందరిని తనండమా? అది నేను చెప్తా సార్. వస్తే సో నేను చెప్పాను ఐ ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్ అని. అసలే ఏంటి లైక్ నిజంగా సార్ ఊరికే ఏదో ఒక వీడియో కోసం చేస్తుంటావు అని చెప్తాను సార్. నిజంగా ఐ షోడ్ హిమ్ అ వీడియో, నా ఏంటి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియో చూపించాను సార్. అసలు ఓకే సార్ మీరు హ్యాండ్ ఇలా పెట్టండి నేను కొడతా, ఐ కిక్ అని చెప్పి హీ ఈవెన్ మేడ్ లైక్ హిస్ అసిస్టెంట్ అన్న టేక్ అ వీడియో టు షో హౌ ఫన్నీ ఇట్ ఈస్. యాక్చువల్లీ ప్రశాంత్ గారు నమ్మట్లేదు ఎలా అన్నారు చూశాను సార్, ఒప్పుకోలే. ఎప్పుడైతే సిచ్యువేషన్ అదే వెనక్కి తిరిగి ఆ మానిటర్ రెడీయా వెళ్ళిపోదాం. సో యాక్చువల్లీ దట్ ఈస్ వెన్ ఐ టోల్డ్ సార్ నేను కొడతా సార్. అగైన్ వార్నింగ్ ఇచ్చాను. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. యూ ఓన్లీ లైక్ ఇన్స్టిగేటెడ్ మీ. యువర్ ఎ పర్ఫుల్ అంటే మీరు అది జింక కాదు అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ఇది నేను నా దగ్గరే ఉందండి అది ఆ క్లిప్. బహుశా నేను ఎప్పుడు వదిలితే బెటర్ అండి? రేపు ఎల్లుండి లోపల అది నా పేజ్లో వదిలేస్తాను, చూడండి. అతడు సీన్ రీక్రియేషన్ నాకు అర్థం అదే సుమగారు చూపించి వదిలిపెట్టి సుమగారికి కూడా ట్రైనింగ్ ఇప్పిద్దాం ఈవిడతోటి. ఇంకా షూటింగ్కి వస్తే ఈవిడది అంతుంది, ఇంట్లో ఉంటే ఆవిడది అంతుంది. శ్రీనివాస్ గారిని ఏంటి హైట్ మేనేజ్మెంట్ కోసం కూర్చోబెట్టేశారు మొత్తం అంత సినిమాలో? కాదు నిజంగా అండి, వీల్ చైర్ పాత్ర చాలా ఎంజాయ్ చేశాను. నాకు ప్రతి సినిమా వీల్ చైర్ పాత్ర వస్తే బాగుండు అనిపించింది. నిజంగా చాలా బాగుంటుంది. అంటే మార్క్ కూడా మనం వెళ్ళక్కర్లేదు, మీరు లెఫ్ట్ అంటే ఒకళ్ళు తోస్తుంటారు, రైట్ అంటే ఒకళ్ళు తోస్తుంటారు. ఆహా ఇది భలే ఉంది అనిపించింది. సార్ శ్రీనివాస్ గారు అంటే మిమ్మల్ని ముసలితో కంపేర్ చేశారు ఆ క్యారెక్టర్ని. సార్ నీళ్ళల్లో ఉంటే ముసలికి బలం, సో ఒడ్డుకు వస్తే దానికి అంత బలం లేదనిపిస్తుంది. అవును సార్. మరి మీ క్యారెక్టర్ ఒడ్డున ఉంటుందా కథలో వీల్ చైర్లో ఉంటేనే బలం? అవునండి. నాకు